వెల్కమ్ టు మన ఎడ్యుకేషన్. నేను మీ ఎంఎన్ఆర్. మన ఎడ్యుకేషన్ ప్రజెంట్ చేసినటువంటి ద మ్యాథ్ కోడర్స్లో భాగంగా code.orgలో ఆర్టిస్ట్ని ఉపయోగించి మనం ఇప్పటివరకు బ్యూటిఫుల్ డిజైన్స్ నేర్చుకున్నాము. వాటిని చూసి ఎంతోమంది కొత్త కొత్త డిజైన్స్ని క్రియేట్ చేసి మాకు పంపిస్తున్నారు. అవన్నీ మీకు షేర్ చేస్తామని చెప్పాము, షేర్ చేస్తున్నాము. అయితే అదే ఉత్సాహాన్ని కంటిన్యూ చేస్తూ code.orgలో ఒక కొత్త ఫీచర్ని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఒక్కసారి code.orgలోకి ఎంటర్ అవుదామా? రెడీ? సో code.orgలోకి వెళ్ళగానే మనకు తెలిసిన విషయమే, క్రియేట్ దగ్గర డ్రాప్ డౌన్ క్లిక్ చేసినట్లయితే మనం ఇంతకుముందు స్ప్రైట్ ల్యాబ్ ఆర్టిస్ట్ అనుకుంటూ వచ్చినప్పుడు ఆర్టిస్ట్లోకి ఎంటర్ అవుతూ వచ్చాము. ఇప్పుడు మనం ఎంటర్ అవుతున్నది స్ప్రైట్ ల్యాబ్. సో స్ప్రైట్ ల్యాబ్లోకి ఎంటర్ అయిన తర్వాత యాజ్ యూజువల్ ఈ ఏరియాని కొంచెం మనం డ్రాగ్ చేసుకొని ఇంక్రీజ్ చేసుకుందాము. ఫైన్. ఈ స్ప్రైట్ ల్యాబ్ని యూజ్ చేసి మనం ఏం నేర్చుకోవచ్చు? ఈ స్ప్రైట్ ల్యాబ్ ద్వారా మనం కామిక్స్ బుక్స్లో మనం చూస్తుంటాం కొన్ని క్యారెక్టర్స్ ఎలా మాట్లాడుకుంటున్నాయి అనేది, చిన్న చిన్న డైలాగ్స్ డెలివరీస్ ద్వారా ఒక్కొక్కళ్ళ తర్వాత ఒక్కళ్ళు ఎలా మాట్లాడుకుంటూ ఉంటారు అనేటువంటి స్టోరీ టెల్లింగ్ కాన్సెప్ట్స్ని మనం ఈ స్ప్రైట్ ల్యాబ్లో డెవలప్ చేయొచ్చు. అలానే చిన్న చిన్న మ్యాథమెటికల్ అప్లికేషన్స్ని డెవలప్ చేయొచ్చు. ప్యారలల్గా స్టూడెంట్స్ అందరికీ, పెద్దవాళ్ళందరికీ చాలా ఆసక్తి కలిగించే విధంగా గేమ్స్ కూడా క్రియేట్ చేయొచ్చు ఈ స్ప్రైట్ ల్యాబ్లో. సో అటువంటి స్ప్రైట్ ల్యాబ్ని ఈరోజు మనం ఇంట్రొడ్యూస్ చేసుకుందాము. చూడండి, ఇది మనకు అవుట్పుట్ ఏరియా, మన అందరికీ బాగా తెలిసిన విషయమే. ఇక్కడ రన్ అయినటువంటి బటన్ ఈజ్ కామన్. అడిషనల్గా ఇక్కడ చూడండి, మనకి ఇంతకుముందు ఇక్కడ స్లైడర్ ఉండేది ఆర్టిస్ట్లో అయితే, కొంచెం స్పీడ్ పెంచడానికి కానీ స్పీడ్ తగ్గించడానికి కానీ వన్స్ మనం కోడింగ్ రాసిన తర్వాత అది ఎగ్జిక్యూట్ చేయడానికి మనం రన్ బటన్ అనేది క్లిక్ చేసినట్లయితే ఈ 4 బటన్స్ యాక్టివేట్ అవుతాయి. ఈ 4 బటన్స్ మన కీబోర్డ్లో ఉండేటువంటి డౌన్ యారో, అప్ యారో, లెఫ్ట్ యారో, రైట్ యారో, వాటికి సంబంధించినటువంటి యారోస్ ఇక్కడే మనకి యాక్టివేట్ అవుతాయి. ఇకపోతే ఇక్కడ మనకి బ్లాక్స్, కేటగిరీ ఆఫ్ బ్లాక్స్ ఉన్నాయి. ఇది మన కోడింగ్ ఏరియా. సో కేటగిరీ ఆఫ్ బ్లాక్స్లో ఏమున్నాయో చూడండి ఒకసారి. వరల్డ్, స్ప్రైట్స్, లొకేషన్స్, ఈవెంట్స్, బిహేవియర్స్, లూప్స్, వేరియబుల్స్, మ్యాథ్, లాజిక్, ఫంక్షన్స్, టెస్ట్, కామెంట్స్. ఇంతకుముందు మనం ఆర్టిస్ట్లో నేర్చుకున్న దానికంటే ఇక్కడ కేటగిరీస్ కొంచెం ఎక్కువ ఉన్నాయి. రెండవది, బై డిఫాల్ట్ మనకి ఆర్టిస్ట్లో ఇక్కడ వెన్ రన్ అనేటువంటి ఒక బటనే ఉండేది. ఇక్కడ అడిషనల్గా మేక్ న్యూ, స్ప్రైట్ ఎట్ అనేటువంటి ఒక లొకేషన్తో సహా ఇవ్వడం జరిగింది. ఇది మనం కావాలంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. ఒక్కసారి ముందు వరల్డ్లోకి వెళ్ళి ఎటువంటి బ్లాక్స్ ఉన్నాయో చూసుకుంటూ వద్దాము. ఈ మేక్ న్యూ స్ప్రైట్ని డిలీట్ చేసేద్దాము. సో వరల్డ్ అనే కేటగిరీలోకి వెళ్ళినట్లయితే ఎటువంటి బ్లాక్స్ ఉన్నాయి? వరల్డ్లో మనం సెట్ బ్యాక్గ్రౌండ్ టు అనేటువంటి బ్లాక్ని ఓపెన్ చేసి వెన్ రన్ దగ్గర అటాచ్ చేసాము. ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి డ్రాప్ డౌన్ మీద క్లిక్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ మనకు కొన్ని బ్యాక్గ్రౌండ్స్ ఇవ్వడం జరిగింది. ఇంకా బ్యాక్గ్రౌండ్స్ కావాలి అనుకున్నట్లయితే ఇక్కడ మోర్ అనేటువంటి ఆప్షన్ ఉంది. మోర్ మీద క్లిక్ చేసి చూడండి, మనకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్స్ రెడీగా ఉన్నాయి, డిఫాల్ట్ బ్యాక్గ్రౌండ్స్. ఈ బ్యాక్గ్రౌండ్స్ నుంచి మనం ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఈ బ్యాక్గ్రౌండ్ కావాలనుకున్నాను అనుకోండి, ఇక్కడ ప్లస్ చూడండి, దాని మీద క్లిక్ చేసి మనకి రైట్ సైడ్ కార్నర్లో డన్ అనేటువంటి ఆప్షన్ ఉంది, దాని మీద క్లిక్ చేసినట్లయితే ఆ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక్కసారి ఇక్కడ డ్రాప్ డౌన్ మళ్ళీ క్లిక్ చేసుకొని చూడండి, ఇందులో యాడ్ అయ్యింది. ఇక్కడ యాడ్ అయ్యింది చూడండి, ఇక్కడ యాడ్ అవుతుంది. మనం అక్కడ సెలెక్ట్ చేసుకునే బ్యాక్గ్రౌండ్ ఏదైనా సరే ఇక్కడ ఆప్షన్స్లో యాడ్ అవుతుంది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ వచ్చేస్తుంది. సో బ్యాక్గ్రౌండ్ రెడీ చేసుకోవడం అనేది చాలా సింపుల్ మ్యాటర్. కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది మనకు కావాల్సిన కాన్సెప్ట్ తగిన విధంగా ఆ బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది మన క్రియేటివ్నెస్. ఓకే, వరల్డ్లోకి వెళ్దాం మళ్ళీ. దీంట్లో ఉన్నటువంటి రెండో పాయింట్ ఇది ఉంచండి, సెట్ బ్యాక్గ్రౌండ్ కలర్. ఈ సెట్ బ్యాక్గ్రౌండ్ కలర్ని ఒక్కసారి డ్రాగ్ చేసి సెట్ బ్యాక్గ్రౌండ్ 2 తీసేద్దామండి. ఇది పక్క ఎస్ సెట్ బ్యాక్గ్రౌండ్ కలర్ని అటాచ్ చేసినట్లయితే డిఫాల్ట్ కలర్స్. ఒకసారి ఇక్కడ కలర్ బాక్స్ మీద క్లిక్ చేసినట్లయితే
మనకి చూడండి కలర్స్ ఆర్టిస్ట్లో కంటే కూడా ఇక్కడ డిఫాల్ట్ కలర్స్ కొంచెం ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో మనం ఏ కలర్ మీద క్లిక్ చేస్తే మన బ్యాక్గ్రౌండ్ ఆ కలర్లోకి మారిపోతూ ఉంటుంది. ఈ విధంగా మనం క్లిక్ చేసి మనం ఎన్ని కలర్స్లో అయినా సరే మనం చెక్ చేసుకుంటూ మనకి ఏదైనా కలర్ బ్యాక్గ్రౌండ్ కావాలనుకుంటే ఆ కలర్ బ్యాక్గ్రౌండ్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ బ్లాక్ డిలీట్ చేసేద్దాము. ఇప్పుడు వర్డ్లోకి వెళ్ళి ఒకసారి చూడండి, ఇక్కడ ర్యాండమ్ కలర్ ఉంది. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆర్టిస్ట్లో మీరు బ్యూటిఫుల్గా చాలాసార్లు వాడారు కాబట్టి ఇది ఇలా వదిలేస్తున్నాను. నెక్స్ట్ ప్లే సౌండ్ ఇప్పుడు అవసరం లేదు, దాని గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను. షో టైటిల్ స్క్రీన్ ఇది తీసుకుందాం. ఒకసారి డ్రాగ్ చేసి వెన్ రన్ దగ్గర అటాచ్ చేయండి. ఓకే, ఇప్పుడు చూడండి షో టైటిల్ స్క్రీన్, టైటిల్ సబ్ టైటిల్ అనేటువంటి 2 బ్లాక్స్ ఉన్నాయి, 2 టాపిక్స్ ఉన్నాయి. అయితే టైటిల్కి ఉన్నటువంటి బ్లాక్ చూడండి, ఇక్కడ అటాచ్డ్ బ్లాక్ ఇన్పుట్ బ్లాక్. ఈ ఇన్పుట్ బ్లాక్లో మనం ఏదైనా టెస్ట్ మ్యాటర్ టైప్ చేసినట్లయితే ఆ టెస్ట్ మ్యాటర్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనది ద మ్యాథ్ కోడర్స్ ప్రోగ్రామ్. సో ద మ్యాథ్ కోడర్స్ అనే ప్రోగ్రామ్ని టైప్ చేద్దాం, ద మ్యాథ్ కోడర్స్. ఎస్, అలానే సబ్ టైటిల్ కింద సబ్ టైటిల్ ఇక్కడ ఈ మ్యాథ్ కోడర్స్ ప్రోగ్రామ్ ఎవరు ప్రజెంట్ చేస్తున్నారు? మన ఎడ్యుకేషన్. సో మన ఎడ్యుకేషన్. ఎస్, ఈ విధంగా మన డిస్ప్లే వస్తుంది, ద మ్యాథ్ కోడర్స్ మన ఎడ్యుకేషన్. సో టైటిల్ వస్తుంది, సబ్ టైటిల్ వస్తుంది. అయితే ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఒక చిన్న పాయింట్ ఉంది. ఏంటంటే ఈ బ్లాక్లో చూడండి ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్ ఇవ్వడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. మీరు రేపు ఎప్పటికైనా సరే ఫ్యూచర్లో PHP, .NET, జావా ఎటువంటి స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకున్న, ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకున్న టెస్ట్ మ్యాటర్ని కనుక యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే చేయాలంటే దాన్ని స్ట్రింగ్ అంటాము. అది సింగిల్ లెటర్ కావచ్చు, వర్డ్ కావచ్చు, సెంటెన్స్ కావచ్చు. ఆ స్ట్రింగ్ మొత్తాన్ని యాజ్ ఇట్ ఈస్గా డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు దానికి యూజ్ చేయాల్సింది ఇదే విధంగా ఇన్వర్టెడ్ కామాస్లో యూజ్ చేయాలన్నమాట. ఇది బ్లాక్స్లోనే కాదు, మీకు ఎప్పటికైనా సరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అన్నింటిలో యూజ్ అవుతున్నటువంటి ఒక చిన్న పాయింట్. కీప్ ఇన్ రిమైండర్, రైట్? ఓకే, దీనికి కావాలంటే మనం బ్యాక్గ్రౌండ్ కలర్స్ని యాడ్ చేసుకోవచ్చు. వర్డ్లోకి వెళ్ళండి ఒకసారి. సేమ్ ఇందా మనం అనుకున్నట్టు బ్యాక్గ్రౌండ్ కలర్ అయినా తీసుకొచ్చి యూజ్ చేయొచ్చు, లేదా బ్యాక్గ్రౌండ్ 2. ఎస్, బ్యాక్గ్రౌండ్ కలర్ యాడ్ చేయండి. ఫస్ట్ యాడ్ చేయాలి. ఎస్, కలర్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనకి ఇష్టం వచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఆ విధంగా దాని బ్యాక్గ్రౌండ్ కలర్ మారిపోతూ ఉంటుంది. కానీ టెస్ట్ యొక్క ఫాంట్ కానీ, టెస్ట్ ఫాంట్ సైజు కానీ మారదు. ఇక్కడ డిఫాల్ట్ చెప్పాం, ప్రతి దాంట్లో కొన్ని డిఫాల్ట్ ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ ఇది డిఫాల్ట్ ఆప్షను. ఈ సైజు మనం చేంజ్ చేయడానికి ఈ బ్లాక్స్లో మనకు అవకాశం లేదు. సో ఇది డిఫాల్ట్ ఆప్షన్స్, కీప్ ఇన్ మైండ్, రైట్? నౌ క్లిక్ ఆన్ వర్డ్. చూడండి ఒక్కసారి హైడ్ టైటిల్ స్క్రీన్. ఒక్కసారి దీన్ని తీసుకొచ్చేసి దానికి అటాచ్ చేద్దాము. ఏం జరుగుతుందో చూద్దాం. కింద ఇక్కడే అటాచ్ చేసేయండి. టైటిల్ స్క్రీన్ హైడ్ అయిపోయింది. అంటే మనం చూడండి ఏదైనా గేమ్స్ రాసేటప్పుడు స్టార్టింగ్లో స్టార్ట్ ద గేమ్, లేకుంటే లెవెల్ క్లిక్ చేసుకుంటాం, level 1 స్టార్ట్, level 2 స్టార్ట్, level 3 అని. దాని మీద క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఆ టెస్ట్ మ్యాటర్ ఏ విధంగా హైడ్ అవుతుంది అనే దానికి ఇదొక ప్రాసెస్ అన్నమాట, హైడ్ టైటిల్ స్క్రీన్ అనేది. ఒక్కసారి హైడ్ టైటిల్ స్క్రీన్ని పక్కకు డ్రా చేసి చూడండి. ఎస్, మన టైటిల్ యాజ్ ఈజ్గా వచ్చేస్తుంది. ఈజ్ ఇట్ క్లియర్? రైట్. నౌ ఒక్కసారి క్లిక్ ద వర్డ్. ఎస్, ఒక్కసారి ఇక్కడ చూడండి, ప్రింట్ ప్రాంప్ట్ యూజర్ ఫర్ వేరియబుల్. ఒక్కసారి ఇది తీసుకోండి, ప్రాంప్ట్ యూజర్ వేరియబుల్. ఇక్కడ పక్కన ఆపండి. ఇక్కడ మనకున్నటువంటి బ్లాక్స్ మొత్తం తీసేద్దాము. ఎస్, మొత్తం డిలీట్ చేసేద్దాము. రైట్, ఈ ప్రాంప్ట్ యూజర్ వేరియబుల్ అనే దాన్ని అటాచ్ చేద్దాం. ఏంటి ప్రాంప్ట్ యూజర్ వేరియబుల్? ఒక్కసారి ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమీ లేదు, ఎంటీగా కనిపిస్తుంది. ఇది ఇన్పుట్ ప్రాసెస్. మనం ఏదన్నా గేమ్ రాసేటప్పుడు కానీ, లేకుంటే ఏదన్నా చాటింగ్ లాగా, అంటే లేదా స్టోరీ టెల్లింగ్ లాగా రాసేటప్పుడు ఏదైనా క్వశ్చన్స్ వేస్తే మనం ఆన్సర్ చేయాలనుకుంటే ఆ ఆన్సర్స్ ఇన్పుట్ ఇవ్వడానికి కానీ, మ్యాథమెటిక్స్ అప్లికేషన్స్లో ఇన్పుట్స్ ఇవ్వడానికి కానీ మనకి ఈ ప్రాంప్ట్ యూజర్ ఫర్ వేరియబుల్ అనేటువంటి ఈ బ్లాక్ బాగా యూజ్ అవుతుంది. చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం. ప్రాంప్ట్ యూజర్ ఫర్ వేరియబుల్ అన్నారు కదా, అక్కడ ఒక క్వశ్చన్ చేద్దాం. వాట్ ఈస్ యువర్ నేమ్? మీకు ఆల్రెడీ చెప్పండి ఈ ఇన్వర్టెడ్ కామాస్ గురించి, సో కొత్తగా ఇప్పుడు ఏం మాట్లాడట్లేదు నేను. వాట్ ఈజ్ యువర్ నేమ్? చూడండి ఇక్కడ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని క్వశ్చన్ మార్క్ ఏవి కానీ ఇక్కడ ఎంటర్ అయిపోయింది. చూడండి వాట్ ఈజ్ యువర్ నేమ్. సో ఇక్కడ మనం ఏదైనా టెస్ట్ కానీ, వాల్యూస్ కానీ ఏదైనా సరే ఇన్పుట్గా మనం ఎంటర్ కొట్టినట్లయితే అది టేకప్ చేస్తుంది. తర్వాత మనకు అది ఎప్పుడు అయితే అవుట్పుట్ కావాలనుకుంటామో అప్పుడు దాన్ని మనకి అవుట్పుట్గా ఇవ్వడానికి ట్రై చేస్తుంది. ఇది ప్రాంప్ట్ యూజర్ ఫర్ వేరియబుల్ బ్లాక్ యొక్క ఇంపార్టెన్స్. అలానే ఒక్కసారి దీన్ని డిలీట్ చేసేసి వర్డ్లోకి వెళ్ళినట్లయితే కొంచెం స్క్రోల్ డౌన్ చేయండి.
ఎస్. ప్రాంప్ట్ యూజర్ ఫర్ వేరియబుల్ విత్ చాయిసెస్, ఈ బ్లాక్ అటాచ్ చేద్దాం. ఏంటి ఇందాక మనమేమో ప్రాంప్ట్ యూజర్ వేరియబుల్ అనేటువంటి ఒక బ్లాక్ తీసుకున్నట్లయితే అక్కడ ఒక ఇన్పుట్ మాత్రమే ఉంది. కానీ ఇక్కడ చూడండి, ప్రాంప్ట్ యూజర్ ఫర్ వేరియబుల్ విత్ చాయిసెస్. ఎస్, ఇక్కడ క్వశ్చన్ వేస్తూ మల్టిపుల్ ఆప్షన్స్ ఇవ్వడం, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మన స్కూల్ ఎగ్జామ్స్ రాసినప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తెలుస్తాయి కదా, ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ABCD అనేటువంటి ఆప్షన్స్ ఏవైతే ఇస్తామో అలానే ఇక్కడ కూడా మనం ఆప్షన్స్ ఇస్తూ రన్నింగ్ ప్రోగ్రాంలో పర్టికులర్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఆ క్లిక్ చేసిన ఆప్షన్ని మన ఆన్సర్గా తీసుకోవడానికి ఈ విత్ చాయిసెస్ అనేటువంటి ప్రాంప్ట్ యూజర్ బ్లాక్ యూజ్ అవుతుంది. ఒక్కసారి ప్రాంప్ట్ యూజర్ దగ్గర మనం తీసుకుందాం ఇక్కడ. ఓకే, 24 ప్లస్ మన కీబోర్డ్లో షిఫ్ట్ పట్టుకొని ఎస్ ప్లస్ 36 ఈక్వల్ టు క్వశ్చన్ మార్క్. అంటే ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి, 24 + 36 ఎంత వస్తుంది అనేది నా క్వశ్చన్. దానికి ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ చాయిస్ 1 56, 70, 60. సో ఈ విధంగా మనం 24 + 36 ఈక్వల్ అనే ఒక క్వశ్చన్కి మనం ఆప్షన్స్ ఇచ్చాం 56, 70, 60 అనేది. సో దీంట్లో మనం ఇందా చెప్పాం మ్యాథమెటిక్స్ అప్లికేషన్స్ అని. అలానే ఏదైనా క్విజ్ టైప్లో రాయాలనుకున్నాం అనుకోండి కోడింగ్, ఒక క్విజ్ని మనం క్రియేట్ చేయొచ్చు. ఆ క్విజ్లో భాగంగా ఒక క్వశ్చన్, దాని కింద ఆప్షన్స్ని మనం ఇచ్చి ఆ క్విజ్ ఆన్సర్ చేసేవాళ్ళు ఏ ఆన్సర్ అనుకుంటున్నారనేది దాన్ని క్లిక్ చేయడం ద్వారా మనకు ఆ ఆన్సర్ డిస్ప్లే తీసుకోవడానికి ఈ ప్రాంప్ట్ యూజర్ ఫర్ వేరియబుల్ విత్ చాయిసెస్ అనేటువంటి బ్లాక్ యూజ్ అవుతుంది. రైట్. సో మీరు ఒక్కసారి ఈ స్ప్రైట్ ల్యాబ్లోకి ఎంటర్ అయ్యి ఈ వరల్డ్లో ఉన్నటువంటి బ్లాక్స్ అన్నిటినీ ఒక్కొక్కటి ఓపెన్ చేసి వాటి ఫంక్షనింగ్ ఎలా ఉంది అనేది ఒక్కసారి ట్రయల్ టెస్ట్ చేసుకుంటూ ఉండండి. నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ స్ప్రైట్స్ని అండ్ లొకేషన్స్ గురించి డీటెయిల్స్ నేర్చుకుందాము. కీప్ కోడింగ్ అండ్ షేరింగ్. బాయ్.